ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. మత్తయి సువార్త 7:20. అవసరతలో ఉన్న వారి కోసం ఏదేదో చేస్తానని నువ్వు చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు నువ్వేం చేశావు? నిరుపేదల కోసం నీ ఆస్తంతా వెచ్చించాలని నువ్వు అనుకోవచ్చు, కానీ ఈరోజు నువ్వెంత వెచ్చించావు? నువ్వు అనుకుంటే చాలదు, చెయ్యాలి, చేసి చూపించాలి. అవును, నువ్వు చేయాలంటే ఎన్నెన్నో చేయవచ్చు. గుండె పగిలిన వారి గాయాలు కట్టవచ్చు, కష్టాల్లో కన్నీరు కారుస్తున్న వారి కన్నీరు తుడవచ్చు, నైరాసపు చీకట్లలో మగ్గుతున్న వారికి ధైర్యం కల్పించవచ్చు, ప్రేమ ఆప్యాయతలకు నోచుకొని వారికి ప్రేమ చూపించవచ్చు. కానీ వారందరి కోసం ఈరోజు నువ్వేం చేశావు? దయనీయమైన స్థితిలో ఉన్నవారికి దయ చూపించవచ్చు, కానీ ఈరోజు నువ్వు ఎంతమందికి దయ చూపించావు? కృంగిన వారిని పలకరించి వారిలో చిరునవ్వులు పండించవచ్చు, కానీ ఈరోజు నువ్వు ఎంతమందిలో చిరునవ్వులు పండించావు? ఆకలితో అలమటించే వారికి పిడికెడు అన్నం పెట్టి వారి ఆకలి తీర్చవచ్చు, కానీ ఈరోజు నువ్వు ఎంతమంది ఆకలి తీర్చావు? నిరాశ్రయులను చేరదీసి వారికి కొంత ఆశ్రయం కల్పించవచ్చు, కానీ ఈరోజు నువ్వు ఎంతమందికి ఆశ్రయం కల్పించావు? నిర్భాగ్యుల బ్రతుకుల్లో ఆనందపు సెలయేలు ప్రవహింపచేయవచ్చు, కానీ ఈరోజు ఎంతమంది బ్రతుకుల్లో ఆనందం నింపావు? నిరాశ జీవుల హృదయాల్లో ఆశల మేడలు నిర్మించవచ్చు, కానీ ఈరోజు ఎందరి హృదయాల్లో ఆశల మేడలు నిర్మించావు? ఆహా, కారు చీకట్లలో కాంతి రేకులు ప్రసరింపచేయడం ఎంత ఆశీర్వాదకరం! కానీ దానికోసం నువ్వు గొప్ప క్రయాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసమేగా ప్రభు నిన్ను రక్షించింది, అందుకోసమేగా ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించింది. నేస్తమా, నీ ప్రభు ప్రేమిస్తున్న ప్రజల కోసం ఈరోజు నువ్వేం చేశావు? కన్ఫ్యూషియస్ను ఒక గొప్ప వేదాంతవేత్తగా ప్రదర్శించాలనుకునేవారు అతడి వేదాంత పలుకుల్లో కొన్నిటిని ఉదహరిస్తారు. అయితే ప్రభువైన యేసు మహిమను ప్రదర్శించాలనుకునే క్రైస్తవులు ఆయన ప్రసంగాల్లోని మాటల్ని ఉదహరించవలసిన అవసరం లేదు. వారు సిలువ వైపు చూపిస్తే చాలు. ప్రభు ప్రసంగాలన్నీ సిలువలో ప్రదర్శించబడ్డాయి. ఆయన శ్రమానుభవాలన్నీ మానవాళిపై ఆయన ప్రేమను ప్రదర్శిస్తున్నాయి. క్రైస్తవ ప్రామాణికం ప్రసంగాలు కావు, క్రియలు. క్రీస్తు క్రియలను బట్టి ఆయన ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం తప్ప ఆయనను గురించి మానవులు చెప్పే మాటలను బట్టి కాదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.